దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. జీవముల దేవుని వాక్ అనే కార్యక్రమంలో మరి ఒక నూతన దినం నవంబర్ మాసంలో 29వ తారీఖు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు శుక్రవారం. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. శ్రేష్టమైన వాగ్దానం. చదవబడిన ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. ఈనాడు మానవుడు తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, లోకంలో వాడని మందులంటూ ఉండవు. మరి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, ధనమును హెచ్చించి ధనమును పాడు చేసి రకరకాలుగా తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ఏంటంటే, మీరు ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు. మానవ జీవితంలో మనకి ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మీద వేలాడదీసినప్పుడు బల్లెంతో పొడిచారు, చేదు చిరకనిచ్చారు, ఆయన చెంపల మీద కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఎన్నో రకాలుగా హింసించినప్పటికీ కూడా యేసయ్య ఓర్పు కలిగి మరి తనను తాను తగ్గించుకున్న విధానము యేసు ప్రభువారి జీవితంలో మనం చూస్తాం. మానవులుగా, దేవుని బిడ్డలుగా మనము కూడా ఓర్పు కలిగి ఉన్నప్పుడు మన ప్రాణాలను మనం దక్కించుకోగలమని లేఖనము ద్వారా దేవుడు మనకి వాగ్దాన రూపంలో మాట్లాడుతున్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో శ్రమయందు ఓర్పు గలవారై ఉండుడి. లోకంలో చాలా శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ప్రేమ అన్నిటిని ఓర్చును. మానవుడు ఓర్పు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద ప్రేమ లేకపోవటమే. ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు అన్నిటిని మనం ఓర్చుకోగలం అని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయము ఓర్పు చేత మన ప్రాణములను దక్కించుకునేవారుగా ఉండడానికి ప్రతి విషయంలో ఓర్పు కలిగి ప్రతి విషయాన్ని మనం ఓర్చుకుంటూ ధైర్యంగా మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు. ఈ 29వ తారీఖు శుక్రవారం ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ దినమంతా తోడుగుండి సహాయం చేయండి. పనులు, ప్రయాణాల, ఆరోగ్య విషయాలు తోడుగా ఉన్న బిడ్డలందరికీ క్షేమమునివ్వండి. యెరూషలేమునకు క్షేమము దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.